ఆహ్, ఎంతో శ్రేష్టమైన రీతిలో మనం అందరము అనుభవిస్తామని నేను నమ్ముతున్నాను. ఆహ్, దినదినము దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరించబడుతూ, సరిచేయబడుతున్న అనుభవము మనందరికీ ఉన్నదని నేను నమ్ముతున్నాను. అనేక సార్లు మన మన జీవితంలో అన్ని సందర్భాలలో ఆహ్, ద వే వి లుక్ అట్ గాడ్స్ వర్డ్, మనము ఏ రకంగా దేవుని వాక్యాన్ని చూస్తామో ఆహ్, మానవ రీతిగా చాలా ఫ్లక్చుయేషన్ ఉంటది. మన మన యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్, లేకపోతే మన సీరియస్‌నెస్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్, అది మన సిట్యుయేషన్స్ బట్టి ఫ్లక్చుయేట్ అవ్వడము చాలా సార్లు జరుగుతా ఉంటది. ఆహ్, నిన్నటి దినము ఈ ఉదయము ఆహ్, మరి ఈ సంఘంతో ఏం పంచుకోవాలి అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతుండగా, దేవుడు నాకు కొన్ని దినాల క్రితము నేను ధ్యానం చేసిన ఒక ప్యాసేజ్ మీదికి నా దృష్టిని తీసుకుని వెళ్ళినాడు. అందులో నుండి దేవుడు నాకేం నేర్పించాడు, ఆహ్, ఏ విషయాలు దేవుడు నా హృదయంతో మాట్లాడాడు అన్నది నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేర్ ఇస్ అ వెరీ ప్రాక్టికల్ application from God's word about how we how we actually look at God's word, how we reflect on, or how we wait for him. కీర్తనలు 130 అధ్యాయము 130th Psalm. ఇది దేవునితో ఒక సంభాషణ, దేవునితో ఒక హార్ట్ టు హార్ట్ టాక్ అని చెప్పొచ్చు. ఈ పాట భాగంలో ఈ ప్యాసేజ్ లో ఒక హృదయపు స్థితి, ఒక హృదయపు ఆవేదన ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. తెలుగులో మనము ఒకదాని తర్వాత ఒకటి చదువుదాము. 130వ కీర్తన. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. కీర్తనకారుడు ఈ ఈ తన పరిస్థితి దేవుని సన్నిధిలో ఎలాగా చెప్పుకుంటున్నాడంటే, ఐఎమ్ ఇన్ ద డెప్త్స్ అండ్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. చాలా లోతైన స్థితిలో నేనున్నాను. అగాధములో నుండి అక్కడి నుండి నా మొర వస్తున్నది. ఈ యొక్క కీర్తనకానికి తను ఎంత క్రిందనున్నాడో, ఎంత లోతైన పరిస్థితిలో ఉన్నాడో, ఎంత దూరంగా ఉన్నాడో, ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడో తను అవగాహన కలిగి ఉండి ఈ మాటలు అంటున్నాడు. అవుట్ ఆఫ్ ద డెప్త్స్ ఐ క్రై అవుట్ టు యు, ఐ హావ్ క్రైడ్ అవుట్ టు యు ఓ లార్డ్. చాలా లోతైన అగాధమైన, అగాధం అంటే చీకటి, ఒంటరిగా ఉన్న, నిర్మానుష్యంగా ఉన్న, డెజర్టెడ్, డార్క్, gloomy place, agadhamu. You don't see a realm of hope in such dark places. అగాధమైన స్థలంలో ఉంది. ఈ ప్రార్థనలో 2 విషయాలు దేవుడు ఇక్కడ నాకు నేర్పించాడు. ఒకటి, ఈ ప్రార్థనను చూస్తా ఉండగా, ఈ ప్రార్థనను చాలా సేపు ఏంటి, how is the psalmist praying? What is the state of his mind when he says, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అని నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 2 విషయాలు నా ఎదుటికి తీసుకుని వచ్చినాడు. ఈ ప్రార్థనలో అంటే దేవునితో ఏదో చెప్పాలి, దేవునితో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేయాలి, లేకపోతే నోట్లో నుండి వచ్చే ఉట్టి మాటలు లాగా కనబడట్లేదు.
It is coming from the depths of his heart. It is coming from the ఏమంటారు, తను వెళ్తున్న చేదైన అనుభవాల నుండి, ఆ ఎక్స్‌పీరియన్స్ నుండి ఈ ప్రార్థన వస్తుంది. అంటే ఈ ప్రార్థనలో చాలా రియల్‌నెస్ ఉంది. తనేదో ఊరికనే మాట్లాడట్లేదు. దేవా నాకు సహాయం కావాలి. అంటే చాలా సార్లు ప్రార్థనలో మనం చూస్తాం కదా! ఆహ్, some of us or most of us, we pray with our lips, we pray with just words. కానీ ఈ ప్రార్థనలో ఒకటేం కనబడుతుందంటే the reality of the heart, ఆ హృదయము, ఆ వ్యక్తి యొక్క హృదయము ఎంత లోతైన స్థితిలో ఉందో, ఆ హృదయంలో నుండి వచ్చిన ప్రార్థనలాగా కనబడుతది. సో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు ఇలాగ ప్రార్థన చేస్తున్నావా? ఈజ్ యువర్ కన్వర్జేషన్, యువర్ ప్లీ టు గాడ్ యాజ్ రియల్ యాజ్ ఇట్ క్యాన్ బి, యాజ్ హౌ యూర్ సీయింగ్ ది సామిస్ట్ ప్రే. అంటే ఉట్టి మాటలతో నువ్వు దేవుని సన్నిధికెళ్ళి నాకు ఇది కావాలి, అది కావాలి అని నువ్వు అలాగా నువ్వు మొరపెడుతున్నావా? లేకపోతే నిజంగా నీ హృదయమంతటితో ఆ హృదయపూర్వకమైన రోదన దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్నావా? అది మొదటిగా దేవుడు నన్ను అంటే ఇన్ ద లైట్ ఆఫ్ that revelation, that thought, he was probing me to reflect my heart and see నిజంగా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు నా మొర ఎలా ఉంది? నేను నా నోటి మాటతోనే ఏదో ఊరికనే మాటలతో నేను దేవుని దగ్గరికి వెళ్తున్నానా? ప్రార్థన వేరే వాళ్ళకి వినపడాలని ప్రార్థన చేస్తున్నానా? I started looking at so many ways of how my prayer is. In my situation, how am I crying to the Lord? Is it real from within the heart, from the depths of my heart? నేను ప్రార్థన చేస్తున్నానా? అది మొదటిది. రెండోది, ఇందాక మనము చూసిన రీతిగా అగాధమైన స్థలము. అతను ఏంటంటే తన పరిస్థితి ఎరిగి ఉండి, తన సర్కమ్స్టాన్స్ ఎరిగి ఉండి, తన లోతైన స్థితిలో ఆ స్థితిలో ఆయన మొరపెట్టుచున్నాను అని అంటున్నాడు. సో హీఈస్ అవేర్ దట్ a cry unto the Lord is needed in the depths of his situation. ఆ లోతైన స్థితిలో దేవునికి దేవునికి కేవలం దేవునికే మొరపెట్టాలి, అది తప్పించి నేను ఇంకేం చేయలేను ఆమె సహాయపు స్థితి తను వెల్లడి చేస్తున్నాడు. అనేక సార్లు మనము ఎలా అంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, నేను ప్రార్థన చేశాను, గాడ్ డజంట్ బికమ్ అవర్ ఓన్లీ ఆప్షన్. దేవుని దగ్గరికి వెళ్ళడము, దట్స్ ద ఓన్లీ థింగ్, దట్స్ ద ఓన్లీ ప్లేస్ ఐ కెన్ క్రై అవుట్ అన్న స్టేట్ ఆఫ్ మైండ్ లో మనము ఉండము. చాలా సార్లు మన రిలేషన్షిప్ విత్ గాడ్, most often than not, it is very superficial. ఎందుకు అంటే నాకు ఒక very recently a man of God called me and he said, ఆయన ప్రార్థన చేస్తూ ఒక విషయాన్ని అన్నాడు. చాలా మంది చాలా సూపర్ఫిషియల్ గా ఉంటారు, చాలా అన్‌రియల్ గా ఉంటారు, చాలా హిపోక్రటిక్ గా ఉంటారు, అది నువ్వు గమనిస్తున్నావా అని నన్ను అడిగారు. అది ఆయన ఇతరుల గురించి, నా చుట్టుపక్కల, నా కుటుంబ సభ్యుల్లో, నా స్నేహితుల యొక్క ఇదిలో కాంటెక్స్ట్ అది అన్నాడు. కానీ స్పిరిట్ ఆఫ్ గాడ్ టుక్ మీ టు అనదర్ ఏరియా. I started questioning my heart and the state of my heart in relation to God. నేను దేవుని సన్నిధిలో నిజంగా రియల్ గా ఉన్నానా? as plain as it can be. నా హృదయము దేవుని దగ్గర నేను అలాగా తీసుకొస్తున్నానా దేవుని దగ్గర? లేకపోతే ఊరికనే
పైపైన మాటలతో లేకపోతే ఏదో అలాగా అంటే చేయాలి కాబట్టి చేయాలా, దేవుని వాక్యం చదవాలి కాబట్టి చదవాలా, ప్రార్థన చేయాలి కాబట్టి చేయాలా, ఇతరుల కోసం చేయాలి కాబట్టి చేయాలా, అలాంటి జస్ట్ సూపర్ఫిషియల్ ఇది నేను చేస్తున్నానా? దేవుడు నన్ను చాలా ఆ విషయంలో మై హార్ట్ వెంట్ ఇంటూ ప్రోబింగ్ దేర్ బికాజ్ చాలా సందర్భాల్లో సూపర్ఫిషియల్ గా నేను ప్రార్థన చేయడము. I I have ended up using words which I never meant, or I may have misused some words when I'm talking to God, when I am praying. సో ఈ విషయాలన్నీ ఆలోచన చేయడానికి, ధ్యానం చేయడానికి దేవుడు ఆ సందర్భంలో అవకాశం ఇచ్చాడు. And as the man of God was asking me that question, I started thinking, am I doing this with God? Am I very superficial? Saying words as though, it meant nothing. Or is my prayer, is my cry real? ఇక్కడ కీర్తనకారుడు యొక్క క్రై చాలా రియల్ గా ఉంది. నా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెడుతున్నాను. It is out of his experience, out of his perilous situation. He's crying out. His heart is bleeding, and he's saying, Lord, I look up to you. You're my only rescue. రెండో వచనం చూద్దాము. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీవు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఇక్కడ అర్థమవుతుంది, he's not saying this as a routine, లేకపోతే he's not saying this prayer, or the words from his mouth are not coming from a superficial. అతని హృదయంలో నుండి ఈ మాటలు వస్తున్నాయి. సో ఇది మనం నేర్చుకోవాలి. The reality in what we say misses a lot. చాలా సార్లు మనము ప్రార్థన చేసిన, ఇతరులతో మాట్లాడినా the meaning, the very meaning of what we're saying, we say words, we pray, we say words which don't mean, or they're very superficial. అలాగ ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. Our prayer should be real. It should have our heart pouring out to God, like how the psalmist here is praying. తన హృదయం అంతటితో ఆ పరిస్థితుల్లో నుండి దేవుడే తనకి ఈజ్ ది ఓన్లీ రెస్క్యూ అన్నట్టుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థనలో చాలా రియల్నెస్ ఉంది. ఆ పరిస్థితిలో దేవుడే ఆ పరిస్థితి నుండి ఆయనను విడిపించగల సమర్థుడని ఆ ప్లీ అలాగుంది, ఆ క్రై అలా ఉంది. మన ప్రార్థనలో కూడా దీస్ టూ ఆస్పెక్ట్స్, the reality, the circumstance, the situation, God being real to us, ivi manamu we should practice in our lifestyle. We should practice in our prayer. Our prayer should not be superficial. It should not be mere words. It should be very real. God should be our only rescue. ఇంకొక దగ్గర అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన ఒక్కడే, he is the only రెస్క్యూ అన్నట్టుగా ప్రార్థన చేయాలి, అన్నట్టుగా మనం దేవునితో రిలేట్ అవ్వాలి. అండ్ that's a different dimension కదా, to think that he is the only solution, he is the only place, he is the only rescue that I have. దావీదుకు దేవునికి అంత సన్నిహితమైన అంత రియల్నెస్ ఆ రిలేషన్షిప్ లో మనకి
కనబడుతుంది. 3వ వచనంలో యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? ఆయనను జనులు జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఈ మాటలు చదువుతున్నట్లయితే ఆ 3వ వచనంలో మన అందరికీ తెలుసు, దేవుని దగ్గర క్షమాపణ ఉంది. దేవుని దగ్గర ఫర్‌గివ్‌నెస్ దొరుకుతది అని తెలుసు మనకి. మనమందరము ఆయన సన్నిధిలో ఒకానొకప్పుడు మన 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 లైఫ్ స్టైల్‌ని ఆయన సన్నిధిలో పెట్టి క్షమాపణ అడిగిన దినం ఒకటి ఉన్నది కదా మన జీవితంలో. ఈ కాన్వర్జేషన్‌లో 3వ వచనంలో ఉన్న మాటలు ధ్యానం చేస్తా ఉంటే ఒక చాలా శ్రేష్టమైన ఇది అర్థమవుతుంది. దావీదుకు ఎంత ప్రాక్టికల్‌గా తన ఆలోచన విధానం ఉన్నదో అర్థమవుతుంది. నిజమే కదా! దేవా, అసలా నీవు ఒకవేళ ప్రతి తప్పును ఎత్తిపట్టి చూస్తే హూ విల్ పాస్ త్రూ థాట్? ఎవరైనా నిలవగలరా? నువ్వు ఒకవేళ అన్ని దోషాలు నువ్వు చూస్తూ కనిపెట్టుచు ఒక్కొక్కటి మానవుని యొక్క ఒక్కొక్క దోషము నువ్వు కనిపెట్టి చూసిన యెడల ఎవరైనా నిలవగలరా? అయినను నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎందుకంట ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొక్క క్షమాపణ క్రైస్తవ బిడ్డలు ఎంత దాన్ని డీవాల్యూ చేసేసారు అంటే క్రైస్తవ బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారంటే, నేను ప్రార్థన చేశాను, నేను నా తప్పులు ఒప్పేసుకున్నాను, దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాను. అది ఒకటి. నిజంగా ఎంత ఘోరమైన స్థితి నుండి దేవుడు క్షమాపణ ఇచ్చినాడు, ఎంత భయంకరమైన పాపిని దేవుడు క్షమించినాడు, ఎంత దుర్భాగ్యమైన స్థితిలో నుండి దేవుడు నన్ను విడిపించి ఆయన క్షమించినాడు. ఆ రియలైజేషన్ చాలా మందిలో ఉండదు. అది మొదటిది. రెండవది ఏంటంటే, ఆయన యందు భయభక్తులు నిలుపునట్లు రెవరెన్స్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. క్షమించబడినాను కానీ నిజంగా దేవుని సన్నిధిలో ఆ రెవరెన్స్ లేకపోతే ఆ ఫియర్ తో నేను బ్రతుకుతున్నానా? క్షమించబడినాను, సో నేను ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు జీవించగలను, నా ఇష్టం వచ్చినట్టు. సో ఫ్రీడమ్, పీపుల్ అండర్స్టాండ్ ఫ్రీడమ్ యాజ్ నౌ ఐఎమ్ ఆన్ మై ఓన్ అగైన్. కానీ ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే, God has forgiven so that we live in reverence, so that we live in fear of Him, so that we live in awe of Him, so that we are able to demonstrate this trait. ఆ భయభక్తులు ఆయన ఎడల నిలుపునట్లుగా. క్షమించబడినాము కానీ చాలా కేర్లెస్ యాటిట్యూడ్. నిజంగా దేవుడు ఒక్కొక్క దోషంను ఒక్కొక్క తప్పును ఎత్తిపట్టి చూస్తే మనం ఎవ్వరము అసలు we don't qualify, but still he has forgiven, and we take that forgiveness, we take that grace, we take that character of him so lightly. There is no reverence. There is no fear. చాలా క్యాజువల్ గా, చాలా అయిపోయింది ఇంకా, దెర్ ఇస్ నో క్షమాపణ పొందుకున్నాము కానీ క్షమించబడిన వారము నిజంగా ఆ రెఫరెన్స్ లో బ్రతుకుతున్నామా, ఆ ఫియర్ లో బ్రతుకుతున్నామా, ఆయనకు లోబడి బ్రతుకుతున్నామా,
నిజంగా ఆ భయము, భక్తి నిలుపుకుంటూ బ్రతుకుతున్నామా? ఇది మనము ధ్యానం చేయవలసినది. ఈ కీర్తనకారుని యొక్క జీవితంలో ఎంత ఘోరమైన పాపము తను చేశాడు. దేవుడు ఎంత గొప్ప క్షమాపణ తన ఎడల ఇచ్చాడు అన్నది అవగాహన కలిగి ఉండి ఈ మాటలు పలుకుతున్నాడు. దేవుని సంగమా, మనము క్షమించబడిన వారమైతే మన జీవితంలో దేవుని ఎడల భయము, దేవుని ఎడల రెవరెన్స్, దేవుని ఎడల ఆ యొక్క ఆహ్, 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 ఆ భయభక్తులు కలిగిన ఆ యాటిట్యూడ్, ఆ ఒబీడియంట్ హార్ట్ మనము నిలుపుకొని ఉంటాము. ఒకవేళ లేనట్లయితే మనము ఆయన ఇచ్చిన క్షమాపణను చాలా లైట్‌గా తీసుకున్న అర్థము. చాలా క్యాజువల్‌గా దాన్ని మనము తృణీకరిస్తున్నామన్న భావము వస్తది. మనం మన జీవితాన్ని పరీక్షణ చేసుకున్నాము. హౌ హౌ యామ్ ఐ రిలేటింగ్ టు the quantum of forgiveness that God has given? How am I relating to what He has done in my life? ఇది అనేక సార్లు మర్చిపోతాము. నేను మర్చిపోయినాను. Living without reverence. That's not why He forgave you. నాలుగో వచనము, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. రెండు సినారియోస్ ఉన్నాయి. ఒకటి, ఆయన దగ్గరికి క్షమాపణ కొరకు వెళ్ళని ప్రజలు. ఆయన దగ్గరకు వారి తప్పులను ఒప్పుకోవాలన్న అవగాహన లేకుండా బ్రతుకుతున్న ప్రజలు. పీపుల్ హూ డోంట్ సీక్ ఫర్గివ్‌నెస్. ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలా, మన దోషములకు క్షమాపణ ఇచ్చేవాడు ఆయననే. మన ఆ బాండేజ్ నుండి, ఆ బంధకం నుండి విడిపించగలిగిన వాడు ఆయననే. ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాడు ఆయననే. ఆ ఫర్గివ్‌నెస్ ఇచ్చేవాడు ఆయననే. వెళ్తున్నామా ఆయన దగ్గరికి క్షమాపణ కొరకు? అది మొదటిది. రెండవది, క్షమించబడిన వారము క్షమాపణ పొందుకున్న తర్వాత ఆ భయము, భక్తి నిలుపుకుంటున్నామా? ఇది రెండవది ఆలోచన చేయాలి మనం. యెహోవా, నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపుకున్నట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. నీ యొద్ద. హి అలోన్. హి అలోన్. ఇక్కడ ఈ కీర్తనకారుని యొక్క ఇది చూస్తున్నారా? ద థీమ్ ఇస్ గాడ్ అలోన్. God alone is my rescue. God alone is the one who will forgive. The way he relates to his God is very unique here. ఆయన లోకమంతటిని చూడట్లేదు, లేకపోతే తన యొక్క ఔన్నత్యాన్ని తను చూసుకోవట్లేదు. దేవుడే, God alone. క్షమాపణ ఇచ్చేవాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్లి క్షమించబడి ఆ భయంలో ఆ భయభక్తులు కలిగిన నిలిచివేయబడిన నిలుపుకున్నట్లు అని ఉన్నది. అంటే ఇట్ డజంట్ మీన్ నేను ఓకే దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకున్నాను, ఒక దినము నేను రెవరెన్స్ తో ఉంటాను, ఒక దినము నేను విధేయతగా ఉంటాను. లేదు.
సస్టైన్ చేయాలి, నిలుపునట్లు, భయభక్తులు నిలుపునట్లు. That is a miss most of the times, church. రెవరెన్స్, చాలా మంది దేవునికి నిజంగా ఆ రెవరెన్స్ స్టేట్ లో మనం ఉండము. Why? When does that happen? It happens when you forget how the 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 sin that we were living in, and how much God gave up, and how much He did for us, and the enormity of forgiveness that we receive. దేవుడు ఎంత మనల్ని క్షమించినాడు, అది మర్చిపోయినప్పుడు మనము ఈ క్షమాపణను చాలా క్యాజువల్ గా తీసుకుంటాము. మూడవది, ఈ ప్యాసేజ్ లో మనం నేర్చుకోవాల్సిన విషయము 5వ వచనంలో ఉంది. I wait for the Lord, my soul waits, and in His word I do hope. తెలుగులో, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుకొన్నట్లు ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. Look at how He made God the only person, the only rescue, the only solution, the only hope. ఎలా ఎదురు చూస్తున్నాడంటే దేవుని కొరకు ఈ కావలి వారు మార్నింగ్ ఎప్పుడవుతుందో, ఉదయం ఎప్పుడవుతుందో అని పెట్టే స్థితి కంటే ఎక్కువగా, అంటే తన డిజైర్, లేకపోతే the realness in his prayer, the realness in his waiting is seen here. చాలా సూపర్ఫిషియల్ గా ఈ మాటలు అనట్లేదు. నిజంగా ప్రభువా, దేవా, ఉద్యమం కోసము ఈ వాచ్మెన్ ఎలా కనిపెట్టుకుంటారో దానికంటే ఎక్కువగా నా ప్రాణము మీకోసము ఆశపడుతున్నది, వెయిట్ చేస్తున్నది. ఆలోచన చేద్దాము, ఈ రకమైన అనుభవం మనకున్నదా? Is our desire, when we wait upon God, when we seek the face of God, does it have this kind of a depth? యెహోవా కొరకు నా ప్రాణము కనిపెట్టుచున్నది. I wait for the Lord, my soul waits. My soul waits for the Lord more than those who watch for the morning. More than that. And హృదయము ఎలా కనిపెట్టుకుంటుంది. ఎందుకు దావీదుకు గాడ్ బికేమ్ ది ఓన్లీ ఇది అంటే, ఈ రకమైన రిలేషన్షిప్ పెట్టుకున్నాడు, దట్ he had this experience of waiting, continuously waiting until God showed up. ఇంకొక చాలా శ్రేష్టమైన మాట ఉన్నది ఇక్కడ. తన మాటను, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. On His word I put my hope. On His word I rely. ఈ కీర్తనకానికి దేవునికి ఉన్న సంబంధం అర్థమవుతుందా మీకు? It is so real, it is deep. దేవుని మాట మీద ఆయన ఆశపడ్డాడు. He had his hope anchored in God's word. Anchored అంటే దాని పట్టుకునే దానికి క్లింగ్ అయిన దేవుని యొక్క మాట మీద ఆయన ఇలా పట్టుకొని దానికి క్లింగ్ అయ్యి. ఇమాజిన్ చేసుకోండి, ఒక
ఒక రోప్ ఉన్నది. ఆ రోప్ ని మీరు పట్టుకుని ఎలాడుతున్నారు. ఆ రోప్ వదిలేస్తే ప్రాణం పోతది. ఆ రోప్ వదిలేస్తే మీరు చాలా ఎత్తైన స్థితిలో ఉన్నారు. ఎత్తైన కొండ పైన ఉన్నారు. ఒక రోప్ మీద మీరు హ్యాంగ్ అవుతున్నారు. ఇఫ్ యూ లీవ్ థాట్, యూ ఆర్ గాన్. మీరు ఎలా పట్టుకుంటారు ఆ రోప్‌కి? ఎలా పట్టుకుంటారు? యాస్ ఇఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. యాస్ ఇఫ్ వుడెంట్ వి డూ థాట్? మన మన ప్రాణం దాని పైన మనం వదిలివేస్తే వి లూజ్ ఔట్. వదిలివేస్తే దేర్ ఇస్ నో హోప్. దావీదు ఆ రకంగా పట్టుకున్నాడు దేవుని యొక్క మాటను. అది వదిలివేస్తే దేర్ ఇస్ నో అదర్ గో. దేర్ ఇస్ నో హోప్ అన్నట్టుగా బ్రతికినాడు. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. On that word of God, on his word, my hope stands. అర్థమవుతుందా? How this man is walking before God, how real he is. It is not that namesake relationship. ఏదో పైన ఏదో వేరే వాళ్ళకి కనబడ. No, this is real. Out of the depths of his life, he's looking unto God, he's crying out, he's realizing that God is his only hope, only rescue. And he comes with that reverence, a bhayam, realizing that he is the one who will solve, he is the one who will answer, he is the one who will forgive, knowing God as God. ఇంకా అంటున్నాడు, నేను వేచి ఉంటాను. నేను ఎలా వేచి ఉంటానంటే, కావలి వారు ఉద్యమం కొరకు వేచి ఉన్నంత కంటే ఎక్కువగా వేచి ఉంటాను. And on God's word, I put my hope. Not on the situation, not on the circumstance, not on other people's words, not on others' strength, not on my strength too, but on God's word. మనం చెప్పగలమా? నా నా నిరీక్షణ, నా హోప్, నా యాంకర్ దేవుని వాక్యం పైన ఉన్నది, and not anything else. Are we able to testify, church, that we are living a life which has everything, all of our hope, all of our assurance, all of our strength on God's word? ఏడవ వచనము, ఎనిమిదవ వచనంలో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. See, God alone, ఆయన దగ్గరే, ఆయన యొద్దనే కృప ఉన్నది, విమోచన ఉన్నది, క్షమాపణ ఉంది, సొల్యూషన్ ఉన్నది. ఆయన దగ్గరే. ఇశ్రాయేలు ఆయన మీద ఆశ పెట్టుకుని ఉండు, ఆయన పైననే ఆధారపడు. ఇశ్రాయేలు ఆయన దగ్గరే కృప ఉన్నది. హీ అలోన్, గాడ్ అలోన్, గాడ్ అలోన్. దిస్ ఇస్ ద రిలేషన్షిప్. క్యాన్ యూ సీ ద డెప్త్ ఇన్ దిస్ రిలేషన్షిప్? చర్చ్ ఈ రకంగా ఈ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ మనం దేవునితో బ్రతికినట్లయితే, it will be, our heart will go after God. Our heart will just beat for God alone. దావీదు అన్నట్టుగా దేవుని దగ్గరే, ఆయన దగ్గరే నా పరిస్థితుల్లో, ఆ అగాధ స్థలంలో ఆయననే నా 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 తప్పిదములు, నా పాపములు క్షమించడానికి ఆయనే, నా దోషములను క్షమించువాడు ఆయననే. ఆయన మాట పైననే నేను ఆధారము పెట్టుకున్నాను. ఆయన మాట చొప్పునే బ్రతుకుతున్నాను. ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను. ఆయన దగ్గరే విమోచన, ఫ్రీడమ్.
ఆయన దగ్గరే కృప. గాడ్ అలోన్. ఈ రకమైన రిలేషన్‌షిప్ మనము ఈ రకమైన టెస్టిమోనీని మనము కలిగి ఉన్నామా లేదా? Church, let us look into our lives, our prayer, our words, our actions, the way we look up to God. All of this, if it is not real, then we are probably, wearing masks or showing God or showing the world something else. That won't stand. Proverbs లో సామెతలు 27వ అధ్యాయము. It's a beautiful this one which is which kind of struck to my heart. Go with me to Proverbs 27. I'm sorry, I'm just looking for that. ఇది 27, 28, 29 ఇందులో ఒక మాట రాయబడి ఉంది. ఏమనుందంటే నీళ్లలో I'll share that as that the exact reference comes. నీళ్లలో మన ముఖము చూసుకున్నప్పుడు మన ముఖం ఎంత క్లియర్ గా కనబడుతుందో మన హృదయము అంత స్పష్టంగా ఉన్నదా లేదా దేవుడు చూస్తాడంట. దేవునికి అంత స్పష్టంగా కనబడుతుందంట. Just as you are able to see a very clear reflection of your face in water, that is how clear your heart should be or is before God. So if you look into the depths of your heart and look at how you relate to God, can you and I say, God alone, my strength, God alone, my rescue, God's word alone, my hope, He alone, my forgiveness, He alone, the source of all grace, all mercy. మనం అలా బ్రతకగలమా? మన హృదయము అంత స్పష్టంగా ఒకవేళ మన హృదయాన్ని తెరిచి చూసినట్లయితే మనము దేవునితో ఇలాగ రిలేట్ అవుతున్నామా? లేకపోతే ఆర్ వి పుట్టింగ్ అప్ అ షో? అగాధ స్థలంలో నుండి from the depths David is crying out. But when you look at his cry, how real is it? దేవుణ్ణి అలా పట్టుకున్నాడు. ఒకవేళ నేను ఇది వదిలేస్తే there is no hope for me. ఈ దేవుణ్ణి నేను ఒకవేళ నేను ఆశ్రయించకపోతే there is no other this one, because in the depths of that, in the depths of his life, no one came near but God. Can you and I say, my lifestyle, my heart, if God peeps into my heart, ఆయనకు దాచి వేయబడిన లేకపోతే దాగి ఉన్నది ఏదైనా ఉన్నదా? Is there anything that is hidden from him? Anything that is not seen to him? If God looks at your heart, my heart, can he see this real heart, a real prayer, a person who's clinging on to God as though God is the only place that I will go to? Church, మాటలు, వట్టి మాటలు, it's a lifestyle change. When we say something, we should mean it. And so is it with God. When you're crying out to him from within your heart, నీ హృదయంతో
ఏడవడము, నీ హృదయం అంతటితో దేవుని వైపు చూడడము నేర్చుకుందాము. Our prayer should transform. The way we relate to God should transform. The way we look up to him should transform. If you look into the depths of your heart, question, see, is there reverence? God has given me so much. He has forgiven so much. If he actually looks into every mistake that you and I have done, there's no way we can stand. But he has forgiven. Are we living a life of reverence? Are we clinging on to him, waiting for him? God alone. Can you and I say, God alone, he alone? I will wait for him. I will cry unto him. I will hold him. He alone is my hope. అలాంటి రిలేషన్షిప్ లో మనం నడుస్తామా? అలాంటి టెస్టిమనీ దేవుని ఎదుట మన హృదయానికి ఉందా? Not for the acts that we put up, not for all the fancy words that we say. మనం నోట్ నుండి వచ్చే ప్రతి మాటని ఆ స్కేల్లో పెడితే ఆల్మోస్ట్ 90-95% we will not pass through. Because in the depths of our heart, we would mean something. From our mouths, from our lips, we say something else. మన పరిస్థితిలో, ప్రతి పరిస్థితిలో, అది మంచిదవని, సెలబ్రేషన్ అవని, మన అవసరత అవని, ఎంతో దుఃఖం అవని, God alone అని మనం ఏడవగలమా? మన హృదయపు ఆ హార్ట్ బీట్, ఆ హృదయపు క్రై ఆయననే, ఆయన యొద్దనే, ఆయన కొరకే అని మనము చేయగలమా? Let us look into our lives, church. If we are not real, then what are we? If our relationship with God is superficial, ఆ దినము ఆయన వచ్చినప్పుడు నాకు ఉన్న ఒకే ఒక భయము, ఆ దినము నా దగ్గర నుండి వెళ్ళిపోండి, మీరు ఎవరో నాకు తెలియదు అన్న పరిస్థితి రావద్దు. I never knew you అనద్దు. How do we become real with God? Here is a man whose heart, whose life is there right in front of us. And if you look into that heart, if you look into that cry, he is living as though God is the only person that he will approach. God is the only person that he will wait for. He is the only person that he will cling to. క్షమాపణైనా, కృపకైనా, విడుదలకైనా, అవసరతలకైనా, పరిస్థితులకైనా ఆయననే. మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాము. Let us look unto the Lord. Church, let us become real with God. When we cry unto God, it should not be our words, just mere words. హృదయమంతటితో, ఆ హృదయంలో నుండి, ఆ పరిస్థితుల్లో నుండి వచ్చే ఏడుపులో, ఆ విరిగి నలిగిన హృదయంను ఆయన చూస్తున్నాడు, ఆయన ఆశపడుతున్నాడు. నిజంగా దేవుని ఎదుట ఈ రకంగా మనం వచ్చినట్లయితే, దావీదు ఎంత తన పరిస్థితిని తెలుసుండి, తన సిచ్యువేషన్, తన పాపము ఎంత గంభీరమైనదో తెలుసుండి దేవుని దగ్గరకు వచ్చి, నీ దగ్గరే, నీ కొరకే అని ఏ రకంగా రోదన చేస్తున్నాడు. అలాంటి రిలేషన్షిప్ లెవెల్ కి మనం ఎదగగలమా? అలాంటి రియాలిటీని మనము దేవునికి మన మధ్యలో మనం తీసుకొని రాగలమా? Church, let us examine our hearts. Let us look into our hearts and
and cry out unto the Lord and say, Lord, from the depths of my heart, from the depths of my life, from the darkest, lowest point in my life, I'm looking unto you. I'm crying out to you. You alone are my help. You alone are my rescue. You alone, your word alone, it is in that word I will hope. నీ మాట పైననే నిరీక్షణ ఉంచుతాను అని దేవుని దగ్గర ఒప్పుకుందాము, అడుగుదాము. Father, we come to you. Holy Spirit, I thank you for showing us how far we are, how real we were. Help us, Lord. Help us to draw closer. Help us to wait on you. Help us to desire you. Help us to look unto you. You are the only person. You are the only place where we want to come to, look up to, Lord. Right in front of you, here are our hearts. And as we submit, as we surrender, Lord, you alone, Father, become the world. You alone be our heart's desire. You alone, Father, be our hope, our rescue, our help, our strength, our forgiveness. You alone, oh Father God, the source of our life. You alone, the reason, the purpose of our life. You alone become our joy. Lord, we want to be real. We want our relationship to be real with you. Thank you for this time of learning, Lord. Thank you for speaking to me, speaking to my heart, speaking into, Lord, our lives. Lead us and guide us, Lord. In Jesus' exalted name we ask.